హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, మా ల్యాప్టాప్లో మంచిగా లేదు, వెబ్ క్యామ్ అంతా ఎట్లనో కనపడుతుంది, గుడ్డిగా మబ్బుగా అసలు క్లారిటీ లేదు, ఏం లేదు. 720p రెజల్యూషన్ ఉంది, అది కూడా 480 లాగా కనపడుతుంది నాయిస్ తోటి అట్లా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఒకటికి మించి ఒక వెబ్ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. నాకు ర్యాపో వాళ్ళ దగ్గర నుంచి రివ్యూకి వచ్చింది C500 అని 4K వెబ్ క్యామ్, 8 మెగాపిక్సెల్ సెన్సర్ ఉండేసి బాగుందని చెప్పారు. ఈరోజు మనం టెస్టింగ్ చేసి దీని పిక్చర్ ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అట్లనే నేను మీకు దీన్ని కనెక్ట్ చేసి పీసీకి అంటే వెబ్ క్యామ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎందుకంటే ఇందులో 2 డ్యూయల్ మైక్రోఫోన్, అది కూడా నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దీని 4K వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. చాలామందికి యూజ్ రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ల్యాప్టాప్స్లో అందులో ఇంకా మార్చలేరు కదా, ఇంకా ఏదైనా ఎక్స్టర్నలే పెట్టుకోవాల్సింది, ఎందుకంటే క్వాలిటీ బాగాలేదు అన్నప్పుడు, ఇంకా సాటిస్ఫై కానప్పుడు ఏదైనా చూస్తూ ఉంటారు కదా. అయితే ఇది బాగుంటే తీసుకోవచ్చు. అయితే కంప్లీట్ నేను ఇది అన్బాక్సింగ్ చేసి మీకు ఫస్ట్ చూపించి దాని తర్వాత నా పీసీకి కనెక్ట్ చేసి వీడియో క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదండి ర్యాపోది వెబ్ క్యామ్. యాక్చువల్గా ఈ బ్రాండ్వి నేను కీబోర్డ్స్ ఇంకా మౌజ్లు ఇదివరకు వాడాను, బాగానే ఉంటాయి. ర్యాపో బ్రాండింగ్ చూడొచ్చు. మోడల్ దీనిది C500. ఇది హెచ్డి కంప్యూటర్ కెమెరా, ఫుల్ హెచ్డి 4K అని కూడా రాస్తుంది. ఇంకా దాని పిక్చర్ చూడొచ్చు. కొంచెం యూనిక్ డిజైన్ ఉండేసి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. బాక్స్ పైన పెద్ద మ్యాటర్ ఏం లేదు, జస్ట్ దాని బాటమ్ సైడ్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఒకసారి మీకు చూపించేస్తాను. ఇది 4K రెజల్యూషన్, అంటే 8 మిలియన్ పిక్సెల్ది CMOS సెన్సర్ ఉంది క్లియర్ ఇమేజ్ కోసం. ఇంకా బిల్ట్ ఇన్ ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ ఉంది, కెమెరా విత్ ప్రైవసీ కవర్ ఉంది, ఇంకా USB ప్లగ్ అండ్ ప్లే డివైస్, అంటే మీరు సింపుల్గా USB పోర్ట్లో ఏదైనా ల్యాప్టాప్కి పీసీకి కనెక్ట్ చేసేసి డైరెక్ట్ ఆన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ ఏ డ్రైవర్ అవసరం లేదు. ఇది అన్బాక్స్ చేయగానే మీకు పైన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, జస్ట్ చూసుకోండి అంతే. ఇందులో ప్లగ్ అండ్ ప్లే డివైసెస్కి పెద్దగా ఏం మ్యాటర్ ఏముండదు, కానీ ప్యాకేజింగ్ అది బాగుంది, డ్యామేజ్ అవ్వకుండా. ఇందులో మీకు కింద సెక్షన్లో ఒకటి Type-C కేబుల్ వచ్చింది 2.5 మీటర్స్ది. ఇంకా ఇది కవర్లో డీసెంట్గా ఇట్లా ప్యాక్ చేసి వచ్చింది. కొంచెం హెవీగానే ఉంది, క్వాలిటీ అది బాగుంది. పాలికార్బోనేట్ బాడీ తోటి ఫినిషింగ్ అది చాలా ప్రీమియం ఉండేసి, డిజైన్ కూడా కొంచెం వైడ్ ఉంది, హెవీ ఉంది. ఇంకా ఇది మొత్తం బాటంలో దానికి స్టాండ్ ఉంది, అంటే డిఫరెంట్ యాంగిల్స్లో మీరు డైరెక్ట్ టేబుల్ పైన కూడా పెట్టొచ్చు, ఇంకా హైట్ అడ్జస్ట్ చేయొచ్చు, యాంగిల్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ల్యాప్టాప్ పీసీకి కనెక్ట్ చేయడానికి ఫ్రంట్లో ఒకటి ఇట్లా స్టెప్ లాగా ఉంది కింద పడిపోకుండా. ఇంకా బాటంలో మీకు ట్రైపాడ్కి పెట్టడానికి 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ దాని ఫినిషింగ్ అది, ఇంకా Type-C పోర్ట్ అది మీరు కేబుల్ కనెక్ట్ చేయడానికి. ఇంకా ఫ్రంట్లో మీకు దీనికి ప్రైవసీ కవర్ కూడా ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపటి రోజుల్లో. మీకు అవసరం లేనప్పుడు ఆ లిడ్ క్లోజ్ చేసేస్తే అది రిమూవబుల్. ఇంకా అందులో 5 లేయర్ మల్టీ కోటెడ్ లెన్స్ ఉండేసి ఇక్కడ మీకు డ్యువల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఒకటి పవర్ స్టేటస్ LED ఇండికేటర్ ఉంది. ఆ మైక్రోఫోన్స్ కూడా మీకు నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్స్. అయితే ఇవన్నీ నేను కనెక్ట్ చేసేసి దీన్ని లెన్స్ క్వాలిటీ కూడా బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే మంచి 8 మిలియన్ పిక్సెల్ది మీకు 30 FPS వరకు షూట్ చేస్తుంది కదా. లెన్స్ మీకు వైడ్ యాంగిల్ వ్యూ కూడా 80 degrees ఉంది కాబట్టి మోర్ దాన్ ఇనఫ్. ఇప్పుడు నేను నా పీసీకి కనెక్ట్ చేసేసి వీడియో ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ ర్యాపో C500 4K వెబ్ క్యామ్ది కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్గా అక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన, నేను నా డెస్క్టాప్ పీసీకి అక్కడ ముందు USB పోర్ట్లో కేబుల్ కనెక్ట్ చేసేసాను. సింపుల్ ప్లగ్ అండ్ ప్లే డివైస్. మీరు జస్ట్ ల్యాప్టాప్కి పీసీకి మీరు USB పిన్ పెట్టగానే దానికి పవర్ ఇండికేటర్ వచ్చేస్తుంది, ఆన్ అయిపోతుంది. వాళ్ళ సైట్లో అమెజాన్లో అట్లా ఆటో ఫోకస్ అని రాశారు, కానీ ఆటో ఫోకస్ ఈటో ఫోకస్ ఏం లేదు, ఇది ఫిక్స్ ఫోకస్ ఇది. కాకపోతే వీడియో క్వాలిటీ బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 30 FPSలో షూట్ చేస్తుంది. ఎంత కాస్ట్లీ వెబ్ క్యామ్ అయినా కానీ మీరు కంపల్సరీ రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని రికార్డింగ్ ఇట్లా చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే రూమ్ లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా ఎంత క్వాలిటీ ఉన్న వెబ్ క్యామ్లో మీకు నాయిస్ వస్తుంది, ఇంకా ముఖం అంతా నల్లగా పడుతుంది. అట్లా కాకుండా మీరు లైట్ వైపుకి, ఇప్పుడు నేను రూమ్లో ఉన్న సీలింగ్ లైట్స్ అక్కడ లైట్ అదంతా ఆన్ చేసి పెట్టాను. లైట్ ఎటువైపు ఉంటే ఫేస్ అటు పెట్టుకొని మీరు రికార్డింగ్ చేసుకుంటే క్లారిటీగా అవుతుంది. ఆడియో కూడా దీని ఇంటర్నల్ డ్యువల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా నాయిస్ క్యాన్సలేషన్వి, వాటితోటే రికార్డ్ అవుతుంది. హలో చెక్ ర్యాపో C500 బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ టెస్ట్. చెక్ మైక్రోఫోన్ టెస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. నేను జస్ట్ ఒక 1 మీటర్ అట్లా డిస్టెన్స్లో ఉన్నాను. 80 degrees వైడ్ యాంగిల్ వ్యూ ఉంది. ఇంతకంటే ఎక్కువ ఉంటే డిస్టార్షన్ వచ్చేస్తుంది కాబట్టి వైడ్ యాంగిల్ వ్యూ కూడా ఓకే ఉంది. వీడియో క్వాలిటీ అక్కడ చూడొచ్చు బాగానే ఉంది. ఇంకా అంటే ఇంకొంచెం బెటర్ ఉండాల్సింది, కాకపోతే షాడోస్ కొంచెం డార్క్గానే ఉన్నాయి, కానీ ఓకే, వేరే వెబ్ క్యామ్స్ తోటి కంపేర్ చేస్తే బాగానే ఉంది. డీటెయిల్ అది బాగానే ఉంది. ఇంకా 8 మెగాపిక్సెల్ వరకు మీరు స్టిల్స్ కూడా తీసుకోవచ్చు.
మీకు ఎట్లా అనిపించింది ఇది చెప్పండి. ఇంకా దీనికి ఇది ఫిజికల్ మీకు ఒకటి క్యాప్ కూడా ఇచ్చిండు కదా, ఇది పెట్టేస్తే మీరు దాన్ని హైడ్ కూడా చేయొచ్చు కెమెరాని. దానికి లిడ్ కూడా ఉంది, ఇట్లా మీరు క్యాప్ తీయొచ్చు పెట్టొచ్చు. ఇది చాలా యూస్ఫుల్. ఇంకా మీరు టేబుల్ పైన పెట్టొచ్చు, ట్రైపాడ్కి పెట్టొచ్చు, ఇంకా ల్యాప్టాప్ పీసీ ఏదన్నా ఉండనివ్వండి, అన్ని యాంగిల్స్లో దాని స్టాండ్ బెండ్ అవుతుంది కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా కానీ దాన్ని మీరు దేనికైనా కానీ ఫిక్స్ చేసి యూస్ చేయొచ్చు. యూనివర్సల్ క్యామ్, అది 4K సెన్సర్ ఉంది. ఇంకా మీకు క్వాలిటీ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. చెక్ 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 మైక్రోఫోన్ టెస్ట్. చూసారు కదా, ర్యాపో C500 4K వెబ్క్యామ్ది కంప్లీట్ వీడియో క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ అంటే సౌండ్ రికార్డింగ్ క్వాలిటీ మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా డిజైన్ బిల్ట్ క్వాలిటీకి వచ్చేసరికి నాకు డిజైన్ చాలా నచ్చింది. కొంచెం పెద్దగా ఉంది సైజ్, కానీ అంటే ఇందులో మంచి పెద్ద సైజ్ది 8 మెగాపిక్సెల్ 4K CMOS సెన్సర్ ఉంది కదా, దాని క్వాలిటీ చాలా బాగుంది. అంటే లో లైటింగ్లో కూడా నాయిస్ తక్కువ ఉండేసి మంచి ఇమేజ్ క్వాలిటీ ఉంది. ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగుంది. 30p వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా 5 లేయర్ మల్టీకోటెడ్ లెన్స్ ఉంది కాబట్టి మీకు అంటే లెన్స్ ఫ్లేర్స్ కానివ్వండి, ఇంకా ఆపోజిట్ లైట్ కూర్చున్నా కానీ పెద్దగా అంత మీకు గ్లేర్స్ కొట్టడం అది ఏం లేదు. ఇంకా ఎక్స్పోజర్ అది కూడా పర్ఫెక్ట్ ఉంది. నాకు అంటే షాడోస్ ఇంకా హైలైట్స్లో డీటెయిల్స్ అవి ఓకేనే అనిపించినాయి. ఒక వెబ్క్యామ్ లాగానే చూడాలి, కానీ అంటే మీరు లైవ్ స్ట్రీమింగ్కి దానికి కూడా ఎమర్జెన్సీలో యూజ్ చేయొచ్చు, బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ అంటే ఇంకా మనం బెస్ట్ క్వాలిటీ అంటే సపరేట్ మైక్ పెట్టుకుంటే ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది, కానీ ఇది కూడా ఓకేనే ఉంది. 2 డ్యువల్ మైక్స్, అది కూడా నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, దాని ఆడియో క్వాలిటీ నాకు ఓకేనే అనిపించింది. డిజైన్లో ఇదొక్కటి నాకు చాలా నచ్చింది. అంటే ఇది మన ప్రైవసీ కోసం దీనికి క్యాప్ ఇచ్చారు కదా, ఇట్లా మూసేస్తే మీకు ఇంకా వీడియో అసలు బయటికి వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఇది చాలా ఇట్లాంటివన్నీ యాక్చువల్గా ఫిజికల్ మీరు కెమెరా హైడ్ చేయడానికి మొబైల్స్లో కానివ్వండి, దీంట్లో ఫిజికల్ ఇంకా మైక్రోఫోన్ కూడా ఫిజికల్లీ ఒక స్విచ్ ఇవ్వాలి. మైక్రోఫోన్ వద్దనుకుంటే మొత్తం బంద్ అయ్యేలాగా. ఈ మధ్య మైక్రోఫోన్ నేను అంటే ఏమన్నా మనం ఇంట్లో అందరితో మాట్లాడుతుంటే మన వాయిస్ ఏవైతే మనం డీటెయిల్స్ దేని గురించి అయితే డిస్కస్ చేస్తామో అవే యాడ్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో, ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసిన ఎక్కడ కూడా పేజెస్ ఓపెన్ చేస్తే అవే యాడ్స్ వస్తున్నాయి. అంటే నాకు అనిపించింది ఆ మైక్రోఫోన్ మన మాటలు విని అక్కడ ఏఐ మొత్తం అంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఒక ఫ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే మొన్న నేను ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ చేసినప్పుడు మొత్తం ఆ ఫ్రిడ్జ్ గురించి మాట్లాడాను కదా, జస్ట్ నేను ఫ్రిడ్జ్ సెర్చ్ చేయలే అసలు నా ఫోన్లో, ఇంకా జస్ట్ ఓపెన్ చేయగానే మొత్తం ఫ్రిడ్జ్లో యాడ్లు వస్తున్నాయి. అట్లా మైక్రోఫోన్కి కెమెరాస్కి ఇట్లా ప్రైవసీ క్యాప్స్ ఇంకా స్విచ్చెస్ ప్రతి డివైస్లో ఇవ్వడం బెటర్. అంటే ఫిజికల్గా అంటే ఇంకా సాఫ్ట్వేర్ తోటి కాకుండా మనం ఫిజికల్గా బంద్ చేసేలాగా అట్లా కంపల్సరీ. ఇది ఒకటి నాకు నచ్చింది. ఇంకా బిల్ట్ క్వాలిటీస్ చాలా టఫ్ ఇంకా డ్యూరబుల్ ఉండేలాగా ఉంది. చాలామందికి పనికొస్తుంది ఇట్లాంటివి, ఎందుకంటే కొన్ని ల్యాప్టాప్స్లో అంత బాగుండే వెబ్క్యామ్స్ 720p క్వాలిటీ ఉంటుంది, అది కూడా బాగుండదు. లో లైటింగ్ పర్ఫార్మెన్స్ చాలా గలీజ్గా ఉంటుంది, నాయిస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఆడియో క్వాలిటీ కూడా బాగుండదు కదా. అట్లాంటి వాళ్ళు ల్యాప్టాప్స్లో ఇంకా మార్చలేరు కాబట్టి ఎక్స్టర్నల్ ఇలాంటివి ప్రీమియం. ఒకవేళ మీ పర్పస్ మంచి క్వాలిటీ వీడియో కమ్యూనికేషన్, వీడియో కాల్స్కి అట్లా ఇంపార్టెంట్ అన్నప్పుడు తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఇది కొంచెం ఓవర్ ప్రైస్డే అనిపించింది. 7,499 7,489 ఇంత కాస్ట్ ఉంది అమెజాన్లో. యాక్చువల్గా అది నాకు టూ మచ్ అనిపించింది. ఇది అరౌండ్ 4,000 5,000 ఆ మధ్యలో ఉంటే సూపర్గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ బిల్ట్ క్వాలిటీ డిజైన్ అంతా బాగుంది. ప్రైస్ ఒక్కటే నాకు ఓవర్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ర్యాపోది C500 4K వెబ్క్యామ్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి. రేపు మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.